హెచ్సియు వీసీ రిజిస్ట్రార్తో సమావేశమయ్యామని అన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. లీగల్ డాక్యుమెంట్లు పరిశీలించమని మొత్తం 2384 ఎకరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. ఇప్పటికీ అది ఎన్ని ఎకరాలుంది, సర్వే చేసే ఛాన్స్ ఉందా లేదా, భూమి ఎవరిది, చెట్లు కొట్టొచ్చా లేదా అన్న కోణంలో చర్చించమని అన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. వాస్తవంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు మీరు అందరికి తెలుసు. 2324 ఎకర్స్ భూమి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇది అలాట్ చేసింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. దాని తర్వాత ఎన్నో సంస్థలకు మళ్ళా ప్రభుత్వం వాపస్ తీసుకుంది. మీకు ఐఎంజీకి ఇచ్చింది, అది తెలుసు. కేసు మొన్న గెలిచింది, అది తెలుసు. కొంత భూమి దీంట్లో నుంచి గచ్చిబౌలి స్టేడియం పోయింది, నవోదయ స్కూల్కి పోయింది, కొన్ని ప్రైవేట్ వ్యక్తులకు పోయినాయి, టీఎన్జిఓ కాలనీకి పోయింది. ఎన్నో కారణాలు మన ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చింది, మున్సిపాలిటీ ఆఫీస్ వచ్చింది, బస్ స్టాండ్, ఇవన్నీ పోయినాయి. సరే పోనీ కానీ మాకు వాస్తవాలు ఏమో తెలియాలి. అసలు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఇప్పటి వరకు, అది సర్వే చేయవస్తుందా? ఇవన్నీ కూడా ఈటల గారు అన్నారు, దాన్ని సర్వే చేపియవచ్చా, అది కూడా పరిశీలన చేస్తున్నారు. ఇక ఇదే అంశం మీద మాట్లాడిన మరో ఎంపీ రఘునందన్ రావు 1974లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2384 ఎకరాలు హెచ్సియుకు ఇచ్చిందని అన్నారు. 2012లో నాటి రంగారెడ్డి కలెక్టర్ 2185 ఎకరాలు హెచ్సియుకి చెందినవని సిసిఎల్ఏకి లేఖ రాసినట్టు చెప్పారు ఆయన. ఈ భూములపై రేవంత్ ఎప్పుడూ కోట్లాడారో చెప్పాలన్నారు ఎంపీ రఘునందన్ రావు. 2324 ఎకరాలని సెంట్రల్ యూనివర్సిటీ కేటాయిస్తూ అప్పుడు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భూమిని అలాట్ చేస్తూ సర్వే నెంబర్ 25లో ఉన్నటువంటి దాదాపు 2100 ఎకరాల భూములతో పాటు పక్కన ఉన్నటువంటి మరికొన్ని సర్వే నెంబర్లను కూడా కలిపి మొత్తం 2324 ఎకరాల భూముల్ని పంచనామా చేసి సెంట్రల్ యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది 1974లో. అప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ సెక్రటరీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున. తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్నటువంటి బస్ డిపోకి, తర్వాత సబ్ స్టేషన్కి, ఇట్లా రకరకాలైనటువంటి ప్రభుత్వ కార్యాలయాలకి 78 ఎకరాల భూమిని లీజ్కి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో అనేక రకాలైనటువంటి వివాదాలు, అంశాలు జరిగిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చే కంటే ముందు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు 2012వ సంవత్సరంలో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు సిసిఎల్ఏకి ఒక ఉత్తరం రాసినారు. ఈ అలకేట్ చేసిన భూములు, యూనివర్సిటీలు, తహసీల్ ఆఫీసులు, ఎలక్ట్రిసిటీ ఆఫీసులు, ప్రైవేట్ భూములు ఇవన్నీ పోయిన తర్వాత మిగిలినటువంటి భూములకు సంబంధించి దాదాపు 2185 ఎకరాల స్థలాన్ని సెంట్రల్ యూనివర్సిటీ తన పొజిషన్లో కలిగి ఉన్నది. మేము సర్వే చేసినాం. ఈ 2185 ఎకరాల భూమిని సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీదకి అలినేట్ చేయమని చెప్పి 2012వ సంవత్సరంలో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు సిసిఎల్ఏకి ఒక ఉత్తరం రాసినారు. ఆ ఉత్తరాన్ని అప్పుడున్నటువంటి సిసిఎల్ఏ గారు